మేకా వెంకట్ గారు, యుఎస్ భారత్ మధ్య ఉన్న గ్యాప్ గత కొద్ది నెలలు అంటున్నాను నేను, కొద్ది నెలలుగా ఉన్న గ్యాప్ కొంత ఇప్పుడు అంత క్లియర్ అయినట్టేనా? ఈ 25% నుంచి 18%కు ఈ టారిఫ్స్ తగ్గించడం అన్న ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ఏ రంగాలపై ఉండబోతుంది? ఇందాక మిత్రులు సంజయ్ గారు చెప్పినట్లుగా క్లారిటీ అనేది మిస్ అయిందండి దీంట్లో. సో ట్రేడ్ డీల్ మీద ఇరు దేశాల అంగీకారం కుదిరిందని ట్రంప్ చెప్పారు, కానీ తగ్గించిన సుంకాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో వెల్లడించలేదు. అలాగే చమురు కొనుగోలు విషయంలో భారత్కి గడువు ఎప్పటి వరకు ఇచ్చాము, ఎప్పటి లోపల కట్ ఆఫ్ చేసుకోవాలి, జీరో చేసుకోవాలి, అలాగే యుఎస్ ఉత్పత్తుల్ని ఎప్పటి నుంచి కొనుగోలు చేయాలి, ఎంత కొనుగోలు చేయాలి, ఏ ఏ వస్తువులకి మనకి టారిఫ్లు లేకుండా తీసుకుంటున్నాము, ఏ వస్తువులు మనం రిజెక్ట్ చేస్తున్నాము, ఇలాంటి విషయాల మీద ఎక్కడా స్పష్టత లేదండి ఇప్పటి వరకు కూడా. ఫైన్ ప్రింట్ ఇంకా రాలేదు. రెండోది చూసుకుంటే యూరోపియన్ యూనియన్తో కూడా వారు ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అమెరికన్స్ యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న ఐస్ ముక్క కోసం కొట్టుకున్నారు. మీ అందరికీ తెలిసి చిన్న ఐస్ ముక్క అని ఎందుకన్నానంటే గ్రీన్లాండ్ విషయంలో. సో ఆయన ఏమో నాకు ఐస్ కావాలన్నారు, వాళ్ళు ఇవ్వలేదు. దాంతో వారికి కోపం వచ్చింది. ఆల్రెడీ ట్రేడ్ డీల్ చేసుకున్న వాళ్ళ మీద మళ్ళీ అడిషనల్ గా టారిఫ్లు ఇంపోజ్ చేశారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు మనతో ఏదైతే టారిఫ్స్ తగ్గించామో 50% ఉన్న దాంట్లో 25% ఏమో రెసిప్రోకల్ 25% అది 25% ఏమో రష్యా నుంచి చమురు కొంటున్నట్లుగా ఓవరాల్ గా 50% టారిఫ్స్ అని చెప్పారు. సో మొత్తాన్ని తీసుకొచ్చి 18% తీసుకొచ్చారు. ఈ 18%ని రేపు ఉంచుతారా, లేకపోతే మళ్ళీ దీన్ని రేపు పెంచుతారా? ఇందాక సంజయ్ గారు చెప్పినట్లుగా గణాంకాలు చూస్తే రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొంటలేదా అంటే కొంటున్నాం అంటే డైరెక్ట్ గా కాదు. సో ఆయిల్ అయితే వస్తుంది. సో ఈ విషయంలో మనం అంటే రష్యా రిలేషన్షిప్ అయితే ఎక్కడ పణంగా పెట్టలేదండి. కాకపోతే ఏంటంటే మనం ఒక విధంగా చెప్పాలంటే యూరోపియన్ యూనియన్ తో ట్రేడ్ డీల్ చేసుకోవడం అనేది అమెరికా మీద ప్రెషర్ వచ్చినట్లుగానే మనం భావించవచ్చు వాస్తవంగా. సో ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి అమెరికా మళ్ళీ ఏకాకి అయిపోతుందేమో అనే భావంతో వాళ్ళు గబగబా వచ్చేసి మనతో ఈ ఒప్పందం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను వాస్తవంగా చెప్పాలంటే. అఫ్ కోర్స్ తెర వెనక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, జరగట్లేదని నేను అంటలేదు. కాకపోతే ఈ ఎఫ్టీ అగ్రిమెంట్ అనేది బాగా ప్రెషర్ గా పనిచేసింది అని అనుకోవచ్చు. ఓకే, అంటే దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది సార్? గత కొద్ది రోజులుగా ఈ టారిఫ్స్ వల్ల కొన్ని రంగాలు ఎఫెక్ట్ అవటం, వాటి కొంత ఉద్దీపన కలిగించేలా బడ్జెట్లో కొన్ని కేటాయింపులు, కొన్ని ప్రకటనలు చేయటం, ట్రంప్ నిన్న కొంత వెనక్కి తగ్గటం, దీని ఇంపాక్ట్ ఏ రంగాలపై ఉంటుంది? మెయిన్ గా చూసుకుంటారండి, మొట్టమొదటిసారి వారు టారిఫ్లు విధించినప్పుడు ఇంపాక్ట్ అయిన రంగాలు వచ్చేసి మెరైన్ అండి, సీ ఫుడ్ సంబంధించి, తర్వాత టెక్స్టైల్ రంగం, ఈ రెండు బాగా ఇంపాక్ట్ అయినాయి. సో మెరైన్కి సంబంధించి సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ మనకి దాదాపుగా 15% డిక్లైన్ అయిందండి డ్యూరింగ్ ఏప్రిల్ టు నవంబర్. సో స్టాటిస్టికల్ గా మనకి 15% డౌన్ అయిపోయింది. సో అది మళ్ళీ పెరగడానికి ఛాన్స్ ఉందండి. అంటే పూర్వం ఏదైతే వస్తుందో మళ్ళీ అదే రావడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ టెక్స్టైల్ రంగం కూడానండి. సో టెక్స్టైల్ రంగం ఈ రెండు మేజర్గా మనకి మళ్ళీ పూర్వం ఏదైతే మన ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో ఆ లెవెల్కి రావడానికి ఛాన్స్ ఉంది. ఎలాగో మనకి యూతో ట్రేడ్ డీల్ ఉంది కాబట్టి ఇంకా ఈ రంగాలకి ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్ గా మెరైన్ ఒకటి, రెండోది టెక్స్టైల్స్ ఒకటి, ఈ రెండునండి. ఈ రెండు మనకి ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయ్యే రంగాలండి. అలాగే ఎలక్ట్రానిక్ అండ్ సెమీ కండక్టర్ సంబంధించి చూసుకుంటే ఇది చాలా సిగ్నిఫికెంట్ బూస్టే చెప్పుకోవాలి. సో దానికి సంబంధించి కూడా మనకి అంటే ఈ ట్రేడ్ డీల్ వల్ల మనకి రెండు దేశాల మధ్య కొంత సామరస్య వాతావరణం అనేది జరగడంతో ఈ ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్ సంబంధించి రిస్ట్రిక్షన్స్ అనేవి కొంచెం తగ్గుతాయని నేను భావిస్తున్నాను. అలాగే రైస్ ఎక్స్పోర్ట్స్ అండి, బాస్మతి అండ్ నాన్ బాస్మతికి సంబంధించి చూసుకున్నా కూడా ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ రీసెంట్ గా కొద్దిగా మనకి తగ్గింది స్టాటిస్టికల్ గా, మళ్ళీ అది కూడా పునరుద్ధరించడానికే ఛాన్స్ కనిపిస్తున్నాయండి. అలాగే ఇందాక మిత్రులు చెప్పినట్లుగా వెనిజులా ఆయిల్ కనుక రష్యా ఆయిల్ కన్నా చీప్ గా కనుక వస్తే డెఫినెట్ గా మనం అక్కడికే వెళ్తామండి. మనం చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పాం, దేశ ప్రయోజనాలే ముఖ్యం. సో దేశ ప్రయోజనాల ప్రకారం మీరు తక్కువకి ఇస్తారంటే మీ దగ్గరికి వస్తాం. మొదటి నుంచి కూడా మనం చెబుతానే ఉన్నాం. వారు ఇప్పుడున్న ప్రైస్ కన్నా కూడా రష్యన్ ఆయిల్ కన్నా కూడా వాళ్ళు డిస్కౌంట్ లో వెనిజులా ఆయిల్ కనుక ఇస్తాను అంటే డెఫినెట్ గా మనం తీసుకుంటామండి 100%. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఓకే
సంజయ్ ఇప్పుడు గారు అంటే ట్రంప్ టారిఫ్లు ఇప్పుడు ప్రస్తుతం మనకి 18% తీసుకొచ్చారు కదండి. అంతకుముందు మనకి జీరో టారిఫ్లు ఉన్నాయంటే అంతకుముందు జీరో టారిఫ్లు ఏం లేవండి. యావరేజ్ గా మనకి టారిఫ్లు వచ్చేసి 2.5% ఉంటాయండి ఓకే. యావరేజ్ టారిఫ్. సో జీరో ఎప్పుడు లేదు, మ్మ్. యావరేజ్ 2.5% టారిఫ్. అయితే ఇప్పుడు 18% ఉంది. అది కూడా నెగోషియేషన్స్ చేస్తున్నారు. అయితే కొన్ని రంగాలు ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, అలాగే డైరీ ఉందండి. ఈ రెండు రంగాలను అయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఈ సెన్సిటివ్ రంగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వదులుకోవట్లేదు. అవును. సో వీటి మీద మనం ఏవైతే ప్రొడక్ట్స్ వస్తున్నా వాటి మీద అయితే మనం టారిఫ్ విధిస్తాం. ఈ విషయం అయితే యూరోపియన్ యూనియన్ డీల్లో కూడా చాలా క్లియర్ గా మనం చెప్పుకున్నాం. అలాగే అమెరికన్ డీల్లో కూడా చాలా క్లియర్ గా ఈ విషయం అయితే మనం చెప్తున్నాం అండి. ఓకే. మేకా వెంకట్ గారు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నది కామన్గా మనం మాట్లాడుకునేది. కానీ జియో పాలిటిక్స్లో అది కుదరదు. ఎందుకంటే ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో చైనా మనం కొంత కలవాల్సి వచ్చింది. రష్యా ఒక ప్రాతిపదికగా అక్కడ ఉపయోగపడింది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే జియో పాలిటిక్స్ ఈక్వేషన్స్ వేరు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ మోడీ కుదుర్చుకోవడం ద్వారా అంటే మేము వెనక్కి తగ్గము, నువ్వు దారిలోకి రావాలంటే మేము ఈ దారిలోనే వెళ్తాము అన్న ఆ తీరులో వెళ్ళినట్టుగా భావించవచ్చా? 100% అండి. మనం గమనిస్తే గడిచిన సంవత్సరంలో 2025లో మనకి యుఎస్ నుంచి కూడా టారిఫ్లకు సంబంధించి ప్రతి వార్త కూడా ట్రంప్ నోటి వెంబట వచ్చింది. కానీ దానికి సంబంధించి ఖండిస్తా భారతదేశం నుంచి అంటే హయ్యర్ లెవెల్లో ఎవరో చెప్పలేదండి. అంటే కొంచెం హయ్యర్ లెవెల్ కాకుండా కొంచెం కింద వాళ్ళతో దాని గురించి ఏదో చిన్న ప్రెస్ మీట్ లాగా చెప్పించారు. మాక్సిమం నలిఫై చేశారు. అంటే అసలు ఎక్కడా కూడా దానికి సంబంధించిన వార్త భారతదేశం నుంచి కౌంటర్గా రాలేదు. సో మౌనంగా అబ్జర్వ్ చేస్తున్నట్లుగా ప్రపంచానికి కనపడుతుంది. కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేసుకుంటూ వచ్చారు. అదర్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటూ వచ్చారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేయటం వల్లనే మనకి యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ జరిగిందనే మనం అనుకోవచ్చు అండి, భావించవచ్చు. దావోస్ లో కూడా మనకి ఈ ట్రేడ్ డీల్ కి సంబంధించిన చూచాయిగా అక్కడ ప్రకటన కూడా చేశారు. ఎప్పుడైతే దావోస్ లో ప్రకటన వచ్చింది అని అంటే దావోస్ లో ప్రకటన రావడానికన్నా ముందే అక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. 2007 సంవత్సరం నుంచి మనకి యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయండి. అప్పటి నుంచి జరుగుతున్న చర్చలు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు సడన్ గా తెరపైకి వచ్చి మేము క్లోజ్ చేసుకుంటామని వాళ్ళు చెప్పడానికి వెనక మన దేశానికి సంబంధించి చాలా కృషి అయితే ఉంది. డెఫినెట్ గా అంటే ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ గారు వారు నోబెల్ పీస్ ప్రైజ్ కోసం చాలా ప్రయత్నించారండి. కానీ వారు ఆస్కార్ కోసం ప్రయత్నిస్తే డెఫినెట్ గా వచ్చేది వారు. అందులో ఇటువంటి అనుమానం లేదు. సో ఆయన ఆస్కార్ కి రాకుండా ఉండటానికి కూడా మన భారతదేశం తీవ్రస్థాయిలో ప్రయత్నించని చెప్పుకోవచ్చు ఈ ట్రేడ్ డీల్స్ చేసుకోవడం. సో మంచి కౌంటర్ అయితే ఇచ్చారండి. డెఫినెట్ గా ఇందాక మిత్రులు చెప్పినట్లుగా మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికన్నా కూడా టారిఫ్ 1% తక్కువతో ఆయన ప్రకటన చేసే విధంగా మనం ప్రెషర్ తీసుకురావడం కూడా మన దౌర్జన్యంగానే మనం చెప్పుకోవచ్చు అండి. రైట్.